మకర జ్యోతి అనేది మనకి 3 సార్లు దర్శనమిస్తుంది. సాధారణంగా మన హిందూ ధర్మంలో ప్రతి సంఖ్యకి దాని వెనక ఒక కారణం, ఒక విశిష్టత ఉంటాయి. 3 సార్లు హారతి తీసుకోవాలి, 3 సార్లు కోనేట్లో మునగాలి, 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఈ 3 సార్లు కనిపించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి, అంతరార్థం ఏంటి? స్వామి శరణమయ్యప్ప. విశ్వాన్ని మొత్తము మనము 3 రకాలుగా చూడొచ్చు. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని అంటారు. దేన్నైనా ఇప్పుడు జ్యోతి దర్శనం మనం చేసుకునేటప్పుడు జ్యోతిని ఒక వెలుగులాగా, మామూలు ఒక దీపంలాగా చూడడం కూడా ఒక భావనే. అందులో అయ్యప్పని చూడము ఆది దైవికమవుతుంది. ఉట్టి జ్యోతిలాగా చూస్తే ఆది భౌతికము, అందులో దేవుణ్ణి చూస్తే ఆది దైవికము, అందులో జ్ఞానాన్ని సత్వగుణాన్ని చూస్తే ఆధ్యాత్మికము అవుతుంది అన్నాడు. ఈ 3 సత్వతమ రజోగుణాలు మూడింటిని వదిలిపెట్టాలనేటువంటి భావనతో మనం ఎక్కడికి పోయినా మనకు 3 సార్లు చేయమనేది ఎందుకు చెప్తారంటే, ఫస్ట్ తమో గుణాన్ని వదిలిపెట్టాలి, రెండవ ప్రదక్షిణ చేసినప్పుడు రజోగుణాన్ని వదిలిపెట్టాలి, 3వ ప్రదక్షిణ చేసినప్పుడు సత్వగుణాన్ని కూడా వదిలిపెట్టి గుణాతీతులమై భగవంతుడి లోపల మమేకమైపోవాలనేటువంటి భావనతోని ఈ 3 అనే సంఖ్య పెట్టడం జరిగింది. సాక్షాత్తు అయ్యప్ప స్వామి మనకి శబరిమలలో సన్నిధానంలో సత్వగుణంలో కనబడతాడు. మనకి అక్కడ ఉన్నటువంటి విగ్రహం, ఆ విగ్రహాన్ని మనము భౌతిక పరంగా కళ్ళతో చూస్తే అది ఒక విగ్రహమే. అందులో సాక్షాత్తు అయ్యప్పని చూస్తే ఆది దైవికం. అందులో జ్ఞానాన్ని, తత్వమసి అని ఏదైతే రాసుంటుందో ఆ తత్వాన్ని మనకి ఆపాదించుకుంటే అది ఈ 3 గుణాలకి అతీతమైనటువంటి జ్ఞానం అన్నట్టు. అలాగే జ్యోతి కూడా దానికి ప్రతీకగా ఈ తమోగుణము, రజోగుణము, సత్వగుణాలకి అతీతంగా నేను ఉన్నాను అని చెప్పడానికని చెప్పి 3 సార్లు జ్యోతి వెలగడం జరుగుతుంది.